తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ వనజ రామిశెట్టి. ప్రతి ఏకాదశికి మీ అందరి కోసం ఒక్కొక్క రెమెడీ చెప్తూ ఉన్నాను కదా. అయితే మీ అందరికీ తెలుసు, సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. మనం ఎవరైనా ఏకాదశి వ్రతం చేయాలి అనుకుంటే మనం ఎప్పుడన్నా మొదలు పెట్టచ్చు. అంటే కొంతమంది ఏదైనా ఒక వారం ఒక్క ఏకాదశి అన్నా చేయొచ్చు. లేదు మనం సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసుకోవాలి, ఆ 24 ఏకాదశులు మనం ఉపవాసం ఉండి విష్ణు ఆరాధన చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఉండొచ్చు. మనకి అంటే ఆరోగ్యపరంగా చూసుకున్న ఆ రోజు ఉపవాసం ఉండి, ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఉంటే కనుక సాయంత్రం మళ్ళీ మనం పూజలు అవి చేసుకుంటే, విష్ణు ఆరాధన చేసుకుంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే మనకి ఆ భగవంతుడి ఆశీర్వాదం కూడా మనకి ఉంటుంది అన్నమాట. అయితే ఈసారి ఈ జనవరి నెలలో వచ్చే ఏకాదశి మొన్నసారి మనం ముక్కోటి ఏకాదశికి కొన్ని రెమెడీస్ మీతో షేర్ చేసుకున్నాను కదా. అయితే ఈ వచ్చే ఏకాదశి సతిల ఏకాదశి. అంటే తిల అంటే ఏంటి, సాంస్క్రిట్లో తిల అంటే నువ్వులు కదా. సత్తిల ఏకాదశి అని అంటారనమాట ఈ ఏకాదశిని. అయితే ఈ ఏకాదశి ఇప్పుడు నార్మల్గా ఈ ఏకాదశి స్పెషాలిటీ ఏంటంటే నువ్వులు దానంగా ఇవ్వగలిగితే చాలా, అంటే పేరులోనే ఉంది కదా తిల ఏకాదశి అని. సో అంటే ఎవరైనా జాతకంలో దోషాలు ఉన్నా లేకపోయినా ఈ ఏకాదశికి మాత్రం మనం చక్కగా నువ్వులు దానం చేయాలి. అలాగే అసలు మార్నింగ్ నుంచి, అంటే ఏకాదశి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేం చెయ్యాలి, ఎవరైతే ఏకాదశి వ్రతాలు చేస్తున్నారో, ఎవరైతే ఈ ఏకాదశి మేము ఉపవాసం ఉండాలనుకుంటున్నాం, ఈ ఏకాదశికి మేము చక్కగా భగవంతుని పూజించాలనుకుంటున్నాం, విష్ణు ఆరాధన చేయాలనుకుంటున్నాం అన్న వాళ్ళందరికీ నేను చక్కగా అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏమేమి రెమెడీస్, చిన్న చిన్న పరిహారాలు అంటాం కదా, అవి చేస్తూ ఉంటే మనకి లైఫ్లో, అంటే ప్రతిసారి మనం ఏదో కోరుకునో లేకపోతే ఏదో పని అవ్వాలనో, అంటే నాకు చాలామంది ఫోన్స్ అండ్ మెసేజెస్ చేస్తూ ఉంటారు, మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మాకేం పని అవ్వట్లేదు, నేను 1 సంవత్సరం నుంచి ఏదో రెమెడీస్ చేస్తున్నాను. అంటే ఏంటంటే అండి, మనం ఎప్పుడైతే కంప్లీట్గా మనల్ని మనం భగవంతుడికి సరెండర్ చేసేసుకోండి, అంటే నువ్వే శరణు అని ఎప్పుడైతే మనం చేస్తామో, అంటే ఎటువంటి కల్మషం లేకుండా నిష్టగా నియమంగా ఎప్పుడు ఎటువంటి రెమెడీ చేసినా తప్పకుండా మనం అనుకున్న పని తప్పకుండా అవుతుంది. అయితే అందులో భాగంగా ఇప్పుడు మన ఈ సత్తిల ఏకాదశి రోజు మనం చేయాల్సింది, మీరు ఉదయం లేచినప్పుడు ఏం చేస్తారంటే మనం నార్మల్గా నలుగు పెట్టుకుంటాం కదా, సున్నుపిండితోటి నలుగు పెట్టుకుంటాం. అయితే ఈ ఏకాదశి స్పెషాలిటీ ఏంటంటే నువ్వులని పేస్ట్ లాగా చేసేసి మెత్తగా రుబ్బేసి, అంటే మిక్సీలో అలా వేసేసి ఆ నువ్వుల పేస్ట్ని చక్కగా, అంటే నలుగులాగా ఒంటికి పెట్టేసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఇది ఏకాదశికి కాకుండా మామూలుగా ఈ నువ్వుల పేస్ట్ తోటి ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్, బ్యూటీ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే నేను ఏకాదశి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, అదర్వైజ్ ఆల్సో ఇదేంటంటే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సైంటిఫిక్గా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా ఈ నువ్వుల పేస్ట్ ఎప్పుడైతే మనం ఒంటికి పెడతామో చాలా బాగుంటుంది యాక్చువల్గా హెల్త్ పరంగా. అలాగే ఈ ఏకాదశి రోజు ఈ నువ్వుల పేస్ట్ని ఒంటికి రాసుకొని, లేదు మీకు టైం లేదు అంటే అట్లీస్ట్ కాళ్ళు, చేతులకి, మొహానికి అలా రాసుకొని మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం నువ్వులు వేసి స్నానం చేసుకోండి. ఆ రోజు తల స్నానం చేసుకున్న తర్వాత మీరు భగవంతుడికి నైవేద్యంగా కూడా నువ్వులతోటి చేసిన ఏదైనా స్వీట్ కానీ, లడ్డు, నువ్వులతోటి మనం ఎక్కువగా చేసేది ఏంటి, లడ్డూలే తయారు చేస్తాం కాబట్టి నువ్వుల లడ్డూలు విష్ణుమూర్తికి ప్రసాదంగా నైవేద్యంగా ఆ రోజు పెట్టడం, అదొకటి. అలాగే నువ్వుల దానం కూడా, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఏదైనా దానం చేయొచ్చు. అయితే మీరు మీ జాతకాలు చూపించుకొని ఉంటారు, అందరికీ తెలుసు కదా. నాకు గుర్తుండి మీనరాశి వాళ్ళకి ఏలనాటి శని స్టార్ట్ అవ్వబోతుంది. వాళ్ళు ఎవరైనా అట్లా ఉంటే గనక వాళ్ళు చక్కగా ఈ నువ్వుల దానాలు ఈ ఏకాదశికి ఎటువంటి మనకి శనిగ్రహ ప్రభావం లేకుండా ఉండాలి అని ఈ నువ్వులని దానంగా ఇవ్వండి. బ్రాహ్మణులకి ఎవరికైనా నువ్వుల దానం ఇవ్వండి. అంటే మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఎవరికైనా దానాలు ఇచ్చేటప్పుడు ఆలోచిస్తాం అనమాట, అంటే ఒక ఏదో నాచు రకం, చీప్ క్వాలిటీ అట్లాంటివి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా, ఇష్టంగా, మంచి క్వాలిటీ ఏది తీసుకున్నా మంచి ఇచ్చేలాగా చూసుకోండి. అంటే మనం ఎవరికైనా దానం ఇస్తే వాళ్ళు అది వాడుకునేలాగా ఉండాలి. కాబట్టి అది నువ్వులన్నా అవ్వచ్చు, బియ్యం అన్నా అవ్వచ్చు, పంచదార ఏదైనా కానీ చక్కగా అవతల వాళ్ళు వాడుకునేలాగా ఈ దానాలు ఇవ్వండి. నువ్వుల దానం అంటే చాలామంది తీసుకోరు, ఇలాంటివి కూడా ఉన్నాయి. కాకపోతే తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు దానం ఇవ్వాలి అనుకుంటే నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు ఏదైనా ఓకే. ఈ ఏకాదశికి ఈ నువ్వులకి ప్రత్యేకత అనమాట. సో నువ్వులతోటి మనం మ్యాక్సిమం ఏమేమి చేయగలుగుతామో అవన్నీ చేయడమే. అలాగే మీరు తులసి అమ్మవారికి
రాగి చెంబులో మీరు నీళ్ళతోటి మీరు ఆగ్యం వదులుతారు కదా తులసి అమ్మవారికి, అందులో కూడా కొంచెం నువ్వులు వేసి తులసి అమ్మవారికి నీళ్లు పోయడం ఒకటి. అలాగే మార్నింగ్ అంతా ఎవరైతే ఉపవాసం ఉంటారో ఉండలేని వాళ్ళు నార్మల్గా నేను ప్రతిసారి చెప్తాను, ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఏదైనా అల్పాహారం తినవచ్చు అనమాట. ఈ అల్పాహారంలో తినేది కూడా ఏంటంటే మీరు ఫ్రూట్స్ తినొచ్చు, సగ్గుబియ్యంతో చేసిన ఏదైనా పాయసం లాంటిది అలాంటివి ఏదైనా తినొచ్చు. సగ్గుబియ్యం ఏంటంటే తింటే మనకు కొంచెం బలంగా ఉంటుంది. లేదు రాగి పిండితో చేసిన అట్లు కానీ రాగి రొట్టెలు ఇలాంటివి ఏదైనా మీరు చక్కగా అన్నం కాకుండా ఏదైనా తిని కొంచెం, లేదు అన్నం తినకపోతే మేము ఉండలేము అనుకున్న వాళ్ళు నార్మల్గా మార్నింగే పూజ చేసేసి మీ రొటీన్లో మీరు ఉండొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం అనేసి వాళ్ళు వేసుకోవాల్సిన మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో, కొంతమందికి షుగర్ బీపీ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్స్ అన్ని పక్కన పెట్టేసి రోజంతా ఉపవాసం ఉంది నెక్స్ట్ డేకి సిక్ అయిపోతూ ఉంటారు. ఎవరైనా అంటే క్రానిక్ డిజీజ్ ఎవరికైనా ఉన్నా, ఇలాంటివి అంటే లైఫ్ స్టైల్ డిజీజ్ అంటాం కదా, బీపీ షుగర్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరూ ఇవేమి నార్మల్గా చేయండి పూజలు. మీరు బలవంతంగా ఉపవాసాలు ఉండాలి, మెడిసిన్స్ వేసుకోకుండా ఉండాలి. దాని తర్వాత మీకు షుగర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి బీపీ ఫ్లక్చుయేషన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 1 వీక్ బాధపడతారు. సో ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరు అసలు ఇటువంటివి కంపల్షనే కాదండి, చేయొద్దు. ఎవరికైతే ఓపిక ఉందో, ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఏకాదశికి చేయాల్సిన ఈ చిన్న చిన్న రెమెడీస్, నేను చెప్పిన ఈ తిల ఏకాదశికి స్పెషాలిటీ కూడా ఏంటంటే మనకి దీర్ఘకాలంగా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అస్సలు సాల్వ్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఈ నువ్వుల దానాన్ని మాత్రం తప్పకుండా చేయాలి. మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే ఈరోజు ఎవరైతే తులసి దళాల మీద, అంటే ఏకాదశి రోజు తులసి తెంపకూడదు కాబట్టి ముందు రోజే మీరు తీసి రెడీ పెట్టుకొని కొంచెం నీళ్ళలో వేసి పెడితే తులసి ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ డేకి ఆ తులసి దళం 11 తులసి దళాలు తీసుకొని వాటికి చక్కగా పసుపు కుంకుమ గంధం పెట్టి మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు ఈ తులసి దళాలను చేతిలో పట్టుకొని 11 తులసి దళాలు చేతిలో తీసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 108 సార్లు జపం చేసి, 108 సార్లు అంటే అంటారు చేతిలో తులసి దళాలు ఉంటే మేము ఎలాగా 108 కౌంట్. సో కౌంట్ తోటి ఏమి మనసులో అట్లా ఏమి డౌట్ పెట్టుకోవద్దు. అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ మీ మనసులో ఉన్న కోరికను చెప్పి ఆ తులసి దళాన్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర వేసేస్తే తప్పకుండా, అంటే ఎవరైతే నిష్టగా నియమంగా భక్తి శ్రద్ధ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, నేను చాలా సార్లు చెప్తూనే ఉంటాను. ఇట్లా ఎవరైతే నమ్మకంతో చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ పని అవుతుంది. లాస్ట్ టైము అమావాస్యకి ఒక రెమెడీ చేసామన్నమాట. మేబీ నేను ఆ రెమెడీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రిపీట్ చేస్తాను. ఆ రెమెడీ చేసిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ ఆ పని, అంటే నిన్ననే నాకు ఒక వాయిస్ రికార్డ్ పంపించారనమాట. వాళ్ళు అనుకున్న పని అయిపోయింది లాస్ట్ అమావాస్యకి చేసిన రెమెడీ వల్ల అనేసి చాలా అప్రిషియేట్ చేస్తూ ఒక మెసేజ్ పంపించారు. సో వాళ్ళ అప్రిషియేషన్ కంటే కూడా నాకు చాలా అంటే ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాళ్ళు షేర్ చేసుకున్నారు. చాలామంది ఏంటంటే వాళ్ళ పని అయిపోయిన తర్వాత చాలామంది చెప్పరు, అంటే ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. కాకపోతే ఆవిడెవరో కానీ చక్కగా నాకు మంచి మెసేజ్ పంపించారు. మీరు అదే ఈ అమావాస్యకి రెమెడీ చెప్పారు, ఆ రెమెడీ నేను చేసిన 15 రోజులకే నేను మంచి రిజల్ట్ చూశాను అని. ఆల్మోస్ట్ నెక్స్ట్ నేనేం చెప్పానంటే ఆ వీడియోలో నెక్స్ట్ 3 months చేయమని చెప్పాను, కానీ ఒకటేసారికి నా పని అయిపోయిందండి, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆవిడ మెసేజ్ చేశారు. సో అదేంటంటే నేను చెప్పిన రెమెడీయో అది అలా కాదండి, మనం ఎంత భక్తి శ్రద్ధతో చేస్తున్నామో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. కానీ మనం ఎలా చేస్తున్నాం, ఎంత శ్రద్ధతోటి, ఎంత భక్తితోటి, ఎంత నమ్మకంతో చేస్తున్నాం, అలా చేసినప్పుడు తప్పకుండా ఆ పనులు అవుతాయి అని ఆవిడ మెసేజ్ ద్వారా నాకు తెలిసింది. సో చాలా సంతోషం, నాకు ఎవరైతే మెసేజ్ చేశారో చాలా చాలా సంతోషం అండి. ఇలాగే మీరు అనుకున్న ప్రతి పని అవ్వాలని కోరుకుంటూ ఈ ఏకాదశికి, సత్తిల ఏకాదశికి మీరు చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ ఇవి. సో ఇంకా ఇవన్నిటితో పాటు మీరు ఎవరికైనా దానాలు ధర్మాలు చేయాలి అనుకుంటే కనుక చక్కగా చేసేయండి. ఈరోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఓం సాయిరామ్.